హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిండి మైండ్ మిరాకిల్స్. ఇవాళ వచ్చేసి నేను రాయలసీమ స్పెషల్ ఒగ్గాని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ బొరుగులను ఒక 15 to 20 మినిట్స్ మనం నానబెట్టేసుకోవాలి అండి. నీళ్ళల్లో బాగా నానబెట్టేసుకొని ఇలా చేతితో పిండేసుకొని ఒక డేక్షా కానీ ఏదైనా కానీ ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ పసుపు అండ్ నెక్స్ట్ 2 స్పూన్స్ పప్పుల పొడి అండి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ 1 స్పూన్ కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి మస్ట్ అండ్ షుడ్ అండి, ఎందుకంటే డైజెషన్ కోసం అనేసి. బొరుగులు కొంతమందికి పడవు అనమాట, అందుకు అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, పొడువుగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి అండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ టమాటా వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు నానబెట్టేసుకోవాలండి. ఆ చింతపండు గుజ్జుని దీంట్లోకి వేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న బొరుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్లో మగ్గించుకుంటే ఎంతో టేస్టీ రాయలసీమ స్పెషల్ ఒగ్గాని తయారైపోతుందండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.